పెద్ద నోట్ల రద్దు ప్రభావం బట్టల షాపులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద నోట్లను తీసుకోకపోవడంతో ఎప్పుడూ కస్టమర్లతో రద్దీగా ఉండే కొత్తపేట పీవీటీ మార్కెట్ ఖాళీగా దర్శనమిస్తోంది. కస్టమర్ల సంఖ్య బాగా తగ్గడంతో బిజినెస్ పడిపోయిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు వ్యాపారులు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోతే బిజినెస్ మానుకునే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు బట్టల షాపుపై కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం మనం కొత్తపేటలోని పీవీటీ మార్కెట్లో ఉన్నాం. పీవీటీ మార్కెట్లో సుమారుగా 300 వరకు బట్టల షాపులు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు అంటే ఉదయం 10 గంటలకు షాపు తెరవగానే చాలా మంది కస్టమర్లు వచ్చి పెద్ద వందల మంది వేల మంది షాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అందులో భాగంగానే ప్రస్తుతం పెళ్లిల సీజన్ కూడా ఉండడంతో షాపులు కూడా ఎక్కడ కూడా కస్టమర్లు వచ్చి బిజినెస్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు కస్టమర్ లేక విలవిలాడుతున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఈ మార్కెట్ చాలా పడిపోయిందండి, డల్గా ఉంది, గిరాకులు రావట్లేదు. కొందరు షాపుల వాళ్ళు తీసుకుంటున్నారు పాత నోట్లు, కొందరు షాపుల వాళ్ళు నోట్లు చెల్లవని తీసుకోవడం లేదు. కొందరు స్వయం బిజినెస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కార్డులు కొట్టించుకుంటున్నారు. చాలా వరకు అయితే పబ్లిక్ మాత్రం చాలా సగానికి సగం పడిపోయింది. 500, 1000 మెయిన్ అందరి దగ్గర అవే డబ్బులు ఉండే వల్ల డబ్బులు లేకుండా చేతులలో అయిపోయినాయి. జనం దగ్గర డబ్బులు లేక బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 100s కానీ 50s ఇంకా చిల్లర కొంచెం వీళ్ళు రద్దు చేయాలని ప్లాన్ ఉన్నప్పుడు కొంచెం ముందుగా కూడా నోట్లు చిల్లర ప్రొవైడ్ చేసి రద్దు చేస్తే అందరి దగ్గర డబ్బులు ఉండేది, బాగుండేది. పెద్ద నోట్ల చలామణి తోటి చిన్న నోట్లు చలామణి దొరక్కపోవడంతో ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఈ వ్యాపారం లేక ఇప్పుడు మార్కెట్ వెలవెలబోతున్నాయి. ఈ మార్కెట్లు కనుక నడవాలంటే చిల్లర నోట్లని ఇంకా ఎక్కువగా త్వరితగతిన సప్లై చేయగలిగితే మేము కూడా కొంచెం సర్దుబాటు చేసుకోగలుగుతాం. ఇప్పుడు మార్కెట్లో ఇంతకుముందుకు గతంగా 15 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం మామూలుగా రోజు 15 నుంచి 20,000 రూపాయలు సేల్ వచ్చేది. ఈ మధ్యకాలంలో ఈ నోటు రద్దయినప్పటి నుంచి మామూలుగా 2,000 నుంచి 3,000 రూపాయలు సేల్ పడిపోయింది. ఇప్పుడు 2,000 నోటు తీసి ఎక్కడైనా కూడా 2,000 నోటు ఇచ్చిన తర్వాత మనకేమవుతుంది, 500 రూపాయలు వస్తువు కొన్న తర్వాత 1,500 రూపాయలు రిటర్న్ ఇవ్వాలనుకుంటే ఎవరు ఇచ్చినా కూడా 500 రూపాయల నోట్లు ఎవరు తీసుకోవట్లేదు. అందరూ కార్డులు పట్టుకోవాలంటే పట్టుకురాలేరు. ఇప్పుడు సామాన్యునికి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. 15 రోజుల ముందు కానీ 20 రోజుల ముందు కానివ్వండి మేము 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నాం కాబట్టి మీకు బ్యాంకులలో మామూలు 100 రూపాయల నోట్లు 500 రూపాయల కొత్త నోట్లు ఇవ్వబడుతున్నాయి కాబట్టి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పెళ్లిళ్ళకి కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు యాక్చువల్గా మామూలు ఒక 500 కోట్ల నుంచి 600 కోట్లు బ్యాంకులకు మీరు ముందు డిపాజిట్ చేసినట్టయితే సామాన్య ప్రజలకి ఇబ్బంది రాదు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ సార్, మాది నచ్చేదంతా రోల్డ్ గోల్డ్ ఐటమ్, అదొకటి ఉంది ఐటమ్. ఇప్పుడు ఏంటంటే అందరికి మ్యారేజ్ సీజన్ ఏంటంటే వాళ్ళు కూడా అంతా ఊర్లో పంటి మాకు వచ్చే కస్టమర్స్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళందరికీ 500, 1000 రూపాయలు పట్టుకుని వస్తున్నారు. మేము ఎంతవరకు చిల్లర చేయగలుగుతాం, అది లేకుంటే మేము బిజినెస్ చేయలేము. మాకు పర్చేజ్ విషయంలో కానివ్వండి అమ్మడం విషయంలో కానీ ప్రాబ్లం అవుతుంది. మామూలు మధ్యతరగతి వాళ్ళని చంపడానికి, రైతు కూలీలను చంపడానికి, మామూలు రోజు కూలీలను చంపడానికి కానీ 1000 కోట్ల రూపాయలు అప్పుడే బ్లాక్ మనీలకు వచ్చేసింది. అప్పుడే 1000 కోట్ల రూపాయలు అందరు మార్చేసుకున్నారు. మామూలు మధ్యతరగతి ఇండ్లలో గృహిణులు, మామూలుగా కుటీర పరిశ్రమ చేసుకునే వాళ్ళు, రూపాయి డబ్బు కూడా కొట్టుకున్న వాళ్ళు, ఆడపిల్లల చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం కూలబెట్టుకున్న వాళ్ళు కుప్పగూలిపోయినరు. కానీ 1000 కోట్లలో 100 కోట్లలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూలిపోలేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్లి కోసం ప్లాట్ అమ్ముకుందండి. అమ్ముకొని ఈ పెళ్లి కుదరలేదు, ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంది. ఇప్పుడు వాళ్ళందరూ తెచ్చిస్తుర్రు డబ్బులు, ఈ బ్యాంకులో వేసుకునేటట్టు లేదు. ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు తను? అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. నోట్ల రద్దు బట్టల షాపులపై కూడా 70% ఉన్నట్టు కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో రవికిరణ్, V6 హైదరాబాద్.